కాలంలో ఏం చేస్తే అంత కోపం ఆయనకు వచ్చేసింది. నోవహు దినాలలో ఏం చేస్తే వాళ్ళ కోపం ఆయన వాళ్ళ తరం మీదకి వచ్చేసింది. నోవహు దినాలు ఆ తరమందరి మీదకి కూడా, ఆ ప్రపంచ జనాభా మీదకి దేవుని కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందో చూడండి ఆయనకి. ఈరోజు దేవునికి కోపం రప్పిస్తున్నారా ప్రజలు? ఈరోజు క్రైస్తవులు దేవునికి కోపం రప్పిస్తున్నారా? ఈరోజు ప్రపంచ జనాభా ఈ తరము దేవునికి కోపం రప్పిస్తున్నారా? అవును, దేవునికి కోపం రప్పిస్తున్నారు. అందుకే ఆయన కోపం చూపిస్తున్నాడు ప్రజల మీద. అందుకే అన్నాడు, ఓ ఈ ప్రజలతో నేను వీళ్ళు చేసినందుకు సంతాపపడుతున్నాను. వీళ్ళ పాపాలు ఆకాశాన్ని అంటేశాయి, వీళ్ళకి అడ్డు అదుపు లేదు, విచ్చలవిడి జీవితాలు వీళ్ళవి, అడ్డు అదుపు లేవు, విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. దేవుని మర్చిపోయారు, వాక్యాన్ని మర్చిపోయారు. ఓ అక్రమ, ఓ సంబంధాలు, వ్యభిచార కార్యాలు, చీకటి కార్యాలు, ఓ దేవుని సన్నిధికి వెళ్తూ ఇష్టానుసారమైన జీవితాలు, వీళ్ళ అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. ఎంత పాపమేలు చేస్తున్నారు. నా కోపం భూమి మీదకి దిగొచ్చేసింది. ఆయన కోపము జలప్రలయం రూపంలో ఉంది.